ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు నామమునకు స్తోత్రాలు కలుగునుగాక. మరొకసారి ఈ రీతిగా ప్రభు యొక్క మాటలను మీ యొద్దకు తీసుకురావడానికి తండ్రి మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. వాక్య ధ్యానాంశంలోకి వెళదాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాము. బలమైన మాట చేత ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గనక ఆ మాటలను విని ఆదరణ, నెమ్మది, సమాధానంతో ముందుకు నడిపించబడ్డానికి సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, భీకరుడా, నీకు వందనాలనైనా ఈ సమయమందు అయ్యా ఇదిగో నీ మాటలను ధ్యానం చేసుకోబోతున్నాం. మాకు రక్షణాధారం మీరే నా తండ్రి. మమ్మల్ని విడిపించువాడవు నీవే. సజీవుడా, నీ యొద్దకు వచ్చువాని ఎంత మాత్రము త్రోసివేసేవాడవు కాదు. నీ సమీపమునకు వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. నీ మాటలే మాకు పరమానందము నాయన. అట్టి జీవపు మాటలతో ఈ దినాన మాతో మాట్లాడండి. మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి. నీ కృపకు వారసులుగా ఆయుత్తపరచమని, నా నోటిని బోరుగా వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనల గ్రంథము 116వ కీర్తన 8వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇక్కడ భక్తుడు తండ్రితో మాట్లాడుతున్న శ్రేష్టమైనటువంటి మాటలు ఏంటయ్యా అంటే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవే తప్పించావు. విశ్వాస ప్రక్రియలో మనందరం కూడా ముందు కొనసాగేటప్పుడు ఎన్నో అవరోధాలు, సమస్యలు, చీకటి సంబంధమైనటువంటి గాఢాంధకారంతో కూడుకున్నటువంటి అపాయకరమైన పరిస్థితులు విశ్వాస జీవితంలో వెళ్తున్నప్పుడు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మన పని అయిపోయింది అనుకుంటాం. కొన్ని సందర్భాలలో ఇంకా మనం లేవలేమేమో, ఇంతేనేమో, మన పరిస్థితికి అయిపోయింది అనని బాధపడుతూ కృంగిపోతున్న సందర్భాలు చాలా ఉంటాయి. కానీ విశ్వాస జీవితంలో ఒక విశ్వాసకు ఉండవలసిన గొప్ప నమ్మకము, నిరీక్షణ ఏంటయ్యా అంటే, నేను సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆయనకు నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము అనుగ్రహింప చేయగలిగిన వాడు. అది ఎలాంటి ప్రార్థన అయినా ఆలకించి నా పక్షాన కార్యం జరిగిస్తాడు అన్న దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మరణకరమైన పరిస్థితులు నన్ను చుట్టుముట్టినప్పుడు, కన్నీళ్ళు సంద్రమై అంటే కన్నీరు ఎప్పుడు కారుతూ ఉండే సందర్భాలు ఎదురైనప్పుడు, నా పాదములు తొట్టిల్లిపోయినాయి, పడిపోతున్నానన్న సందర్భాలలో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా తండ్రి వైపు చూశాను, ఆయనే నన్ను విడిపించాడని గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడండి. కనుక మరణకరమైన పరిస్థితులు ఎదురైనా, అదిగో కన్నీళ్లు విడిచే సందర్భాలు ఎన్నో వచ్చినా, పాదములు జారిపడడానికి సిద్ధపాటు కలుగున్నా, వాటన్నిటిలో నుంచి విడిపించి తప్పించి లేవనెత్తగలిగిన వాడు నువ్వు నేను ఆరాధిస్తున్న సజీవుడైనటువంటి దేవుడు. ఒక విశ్వాసి గట్టి నమ్మకం ఉండాలండి. దేవుడు కాపాడుతాడు, నా చుట్టూ ఉంటాడు, నాకే అపాయమును దరిచేరనివ్వడు. అందుకనే 23వ కీర్తనలో దావీదు మహారాజు చక్కగా దేవుని యొక్క నామాన్ని వర్ణిస్తూ ఉంటాడు. ఏమంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించవలసిన పరిస్థితులు వచ్చినాయి, కానీ అలాంటి చీకటి ఛాయల్లో, గాఢాంధకారపు ఛాయల్లో నేను నడిచినా నేను భయపడట్లా. ఎందుకంటే అక్కడ కూడా నేను సేవించే దేవుని యొక్క దుడ్డు కర్ర, రాజదండం నన్ను ఆదరిస్తుంది. అందుకనే పడిపోకుండా, కన్నీళ్లు విడవకుండా, జారి పడకుండా, మరణకరమైన పరిస్థితుల్లో నేను చేజిక్కుకోకుండా నన్ను విడిపించగలిగిన వాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకున్నా నేను. ఇది మనకు కూడా ఉండవలసిన నిరీక్షణ. అలాంటి ఛాయల్లో మనం సంచరించవలసిన పరిస్థితి వచ్చినా దేవుని యొక్క దుడ్డు కర్ర, రాజదండము నీకు నాకు తోడై ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రతి సమయమనక అసమయమనక ప్రతి నిమిషము నీకు నాకు తోడయ్యి నడిపిస్తుందండి. కనుక మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. చూస్తున్న పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతాయి, మన కుటుంబంలో ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. వాటి వలన కొన్ని సందర్భాలలో మన విశ్వాసంలో మనం వెనక్కి వెళ్ళిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ
భక్తుల యొక్క మాటలను బట్టి, వారు దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎలా సహాయం చేయగలడో, ఆయన ఎలా విడిపించగలడో, ఆయన ఎలా తప్పించగలడో మనకి గ్రహించి ఉన్నాం గనక ఆ అపాయకరమైన పరిస్థితిలో కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని మీద ఆధారపడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, దుడ్డు కర్ర రాజదండం నాకు తోడుగా ఉంటుందని నాకు తెలుసు. అందుకనే గాఢాంధకారపు ఛాయల్లోకి వెళ్ళినా నేను భయపడలా, దిగులు పడలా, కన్నీరు కార్చలా. ఎందుకంటే సజీవుడైన వాడు నా పక్కనే ఉన్నాడుగా. విశ్వాసులుగా మనందరికీ ఉండవలసిన గొప్ప నిరీక్షణ అండి. కనుక ప్రతి సందర్భంలో మనల్ని కాపాడుతున్న దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను ఎవరు తప్పించారంటండి? ఆయనే. ఆయన కాక ఇంకెవరున్నారండి? పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథంలోనే 49వ కీర్తన 15వ వచనంలో అంటాడు, దేవుడు నన్ను చేర్చుకొనెను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఎక్కడి నుంచి అంటండి? పాతాళ బలములో నుండి. మనకి శక్తి లేకపోయినా మనం సేవిస్తున్నవాడు గొప్పవాడు గనక, ఇందాక అక్కడ మరణము నుండి అన్నాడు, ఇక్కడ అంటున్నాడు పాతాళ బలములో నుండి, దుష్టుని యొక్క ఆధిపత్యంలో నుండి, అంధకార శక్తుల యొక్క సాన్నిహిత్యంలో నుండి మనల్ని విడిపిస్తాడంటండి దేవుడు. ఎప్పుడంటే మనం వచ్చి ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర సాగిలిపడి తండ్రి అని ఒక్క మాట పిలవండి, నాన్న అని ఒక మాట సంబోధించండి. అక్కడ నిజంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? హక్కును చేర్చుకుంటాడంటండి. కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా చేర్చుకుని, ఏంటి నా కుమారుడా నీ సమస్య, ఏంటి నా కుమార్తె నీ సమస్య, దేనికి ఇబ్బంది పడుతున్నావు, దేనివల్ల నువ్వు కృంగిపోతున్నావు అని చెప్పి మనల్ని చేర్చుకుని, హక్కును చేర్చుకొని మనకున్న ఆ బలహీనతలన్నింటిలో నుంచి విడిపించడానికి ఆయనే సజీవుడుగా మన పక్షాన ఉంటాడంట. అందుకని మరణము నుండి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పాతాళ బలము నుండి. మనం దాన్ని జయించలేం, కానీ దాంతో పోరాడి గెలిచి ఆ బంధకాల్లో నుంచి మనల్ని విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద ఆధారపడితే చాలు, ప్రార్థిస్తే చాలు, సర్వశక్తిమంతుడు మనకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తాడండి. కనుక ఈ దినాల్లో ప్రతి కుటుంబంలో కూడా ఎంతో కన్నీళ్లతో కూడుకున్నటువంటి సమస్యలు, ఎన్నో అవరోధాలు, కృంగిపోతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. లేవలేకుండా పడున్న స్థితిలోనే ఉండి కన్నీరు కారుస్తూ రోధిస్తూ ప్రతి దినము కూడా కొమిలిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయండి. కానీ నేను అంటాను, నిన్ను సృష్టించిన వాడు చేతగానివాడా? నీకు రూపునిచ్చిన వాడు నిన్ను మర్చిపోయాడా? నువ్వు పడున్న స్థితి ఏంటో ఆయనకి తెలియట్లేదా? కనుక అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం కృంగిపోవటం కన్నా దేవుని వైపు చూసి ప్రార్థించడం చాలా మిన్న. ఆయన మీద ఆధారపడాలండి. ఆధారపడినప్పుడు అలాంటి మరణము నుండి కన్నీళ్లు విడవకుండా, జారి పడకుండా మన పాదాలను తర్పిస్తాడు. చూడండి, దానియేలును తీసుకున్నట్లయితే మనము తనకున్న ఎదురున్న పరిస్థితి ఏంటంటే మరణము, రెండోది కన్నీళ్లు విడిచే పరిస్థితి, జారి పడడానికి కొంచెమే ఇంకా ఉంది. ఎన్ని అపాయకరమైన పరిస్థితులు చుట్టుముట్టినా దానియేలుకున్న నిరీక్షణ ఏంటంటే రక్షించుటకు సమర్థుడే కదా, ఆయన విడిపిస్తాడు కదా. ఎన్ని అలుముకున్నా నా దేవుడు నాకుంటే చాలు కదా అని ఆ దేవునికే ప్రార్థించడం ప్రారంభించాడు, ఆ దేవునికే మొరపెట్టడం ప్రారంభించాడు. తనకు వచ్చిన సమస్యను కూడా తండ్రితో చెప్పుకోవడం ప్రారంభించాడు. అందుకనే సింహాల నోళ్ళనైనా మోయించాడు, కానీ సింహాల బోనులో వేయబడ్డ తన కుమారుడికి మరణం రాకుండా కాపాడాడు, కన్నీళ్లు విడవకుండా కాపాడాడు, జారిపడకుండా తన పాదాలను నిలబెట్టాడండి. హల్లెలూయా. ఇది నాన్న, నీవు నేను కూడా తండ్రి వైపు చూస్తూ, నాన్న నాకు ఈ సమస్య ఉంది అయ్యా, నా ప్రార్థన ఆలకించు, నాకున్న బంధకాల నుంచి, ఈ సమస్యల నుంచి విడుదల కలిగించు. ఇదిగో ఎన్నో దినాల నుంచి నేను కన్నీరు కారుస్తున్నాను, ఎన్నో దినాల నుంచి రోధిస్తున్నాను, ఎన్నో దినాల నుంచి వేదన అనుభవిస్తున్నాను. నా పరిస్థితిని చూస్తున్నవాడు కదయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చి చేరాను, నిన్నే అడుగుతున్నాను, నీకు మొరపెడుతున్నానని ఒక్క మాట హృదయపూర్వకంగా పలకండి, మనస్ఫూర్తిగా పలకండి. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడండి. దేవుడు ఎందుకు ఆలకించడండి? శత్రు భయం నుండి నిన్ను విడిపించేవాడు ఆయన కాదా? అపాయకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు రక్షించేవాడు ఆయన కాదా? అంత గొప్ప శక్తిగల దేవుడు మనకున్నప్పుడు మనం దిగులు చెందవలసిన పని లేదండి. 56వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి, 12వ వచనంలో కూడా అంటున్నాడు ఇక్కడ, దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదాలు తప్పించావు.
వీళ్ళందరూ ఎంత విశ్వాసం ఉంచితే దేవుడు కార్యాలు చేస్తున్నాడండి. మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించావు, మరణములో నుండి దేవా నీకు మొరపెట్టుట చేత నా ప్రాణాన్ని నువ్వు తప్పించావయ్యా, రక్షించావు, నువ్వు తప్ప ఇంకెవరు లేరు. కనుక దేవుని మీద ఆధారపడితే తప్పకుండా అంటున్నాడండి, మరణకరమైన పరిస్థితులు మన చుట్టుముట్టినప్పుడు విడిపించటకు శక్తి గల దేవుడు. అందుకని ఎర్ర సముద్రాన్ని దాటే ముందు కూడా, ఎర్ర సముద్రం ఎదురున్నప్పుడు, ఫరో సైన్యం వెనుకున్నప్పుడు, జనసమూహం అంతా తల్లడిల్లిపోతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, రోధిస్తున్నప్పుడు మోషే ఎవరి మీద ఆధారపడ్డాడండి? దేవుని వైపే చూశాడు. ముందెళ్ళినా మరణమే, వెనక్కెళ్ళినా మరణమే, ఎటు చూసినా కన్నీటి సంద్రమే, తప్పిపోవడానికి కొంచెమే ఉందిగా, ఇంక ఏం చేయాలి మేము, పరిస్థితులు మాకు అర్థం కావట్లేదని రోధిస్తున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మోషే 2 చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు మోషే అలా ఉన్నావు, సాగిపోమ్మని చెప్పు వాళ్ళని. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎర్ర సముద్రం ఎదురుంటే ఎలా సాగిపోమంటావయ్యా, మరణిస్తాం కదా, నీళ్ళల్లో మునిగిపోతే మరణిస్తాం కదా, ఏంటి మా పరిస్థితి, ఎలా వెళ్ళాలి? వాళ్ళు అడగలేదు, కానీ మనుషులుగా మనకు వచ్చే ఆలోచనలు. ఎర్ర సముద్రం ఎదురున్నప్పుడు ఎలా వెళ్ళమంటావు, దానిలో ఒకవేళ దిగిన మోకాళ్ళ లోతుకు వెళ్తాము, తర్వాత వెళ్ళాలంటే భయం కదా, మేము మునిగిపోతాం, చనిపోతాం. ఇప్పుడు మరణకరమైంది ఎదురుందనే కదా నీకు మొరపెట్టేది, మేము ఏడ్చేది. దేవుడు అంటున్నాడు, విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఆ పలికాడు, మాట పలికాడు, వెంటనే ఆయన తూర్పు గాలిని నడిపించి 6 నెలలుగా చేశాడండి. దేవుని స్తోత్రం. సాగిపోమన్నవాడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు గమ్యం చేరేంత వరకు నిన్ను పట్టుకుని నడిపిస్తూనే ఉంటాడు. మనుషులైనా విడిచిపెడతారేమో కానీ దేవుడు విడిచిపెట్టాడు. కనుక అపాయకరమైన పరిస్థితుల చేత నీ ప్రాణం తల్లడిల్లుతుందా? మరణకరమైన పరిస్థితులు చుట్టుముట్టినాయండి. ఎవరు తీర్చలేనటువంటి బాధలు ఉన్నాయి, ఎవరు స్వస్థత ఇవ్వలేనటువంటి బలహీనతలు ఉన్నాయి, ఎవరు కూడా ఆదరించలేనటువంటి కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఈ దినాన్ని నేను కృంగిపోతున్నానని నీకు నువ్వుగా వేసారిపోతున్నారా? నేనంటాను, నిన్ను కన్నవాడిని గుర్తుపెట్టుకో, నీ కన్న సృష్టికర్తను గుర్తుపెట్టుకో, ఆయన బలవంతుడని గుర్తుపెట్టుకో, నిన్ను విడిపించేవాడని గుర్తుపెట్టుకో, తప్పించేవాడని గుర్తుపెట్టుకో, నిన్ను నడిపించుటకు శక్తి సామర్థ్యం కలిగిన వాడని గుర్తుపెట్టుకో. కనుక మనకున్న పరిస్థితులను చూసి కృంగిపోవద్దు, వాటిని జయించే శక్తినిచ్చే సర్వసృష్టికర్త. అందుకేనంటాడు, దేహాన్ని చంపేవాడికి భయపడమాక, దేహాన్ని పాడు చేసేవాడికి భయపడమాక, దేహానికి అపాయకరమైన పరిస్థితులు కలిగిస్తూ భయాన్ని సృష్టించుతున్న ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ కార్యాలు చూసి భయపడొద్దు. దేహమును ఆత్మను చంపి నరకములో పడివేయగల, ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవునికి భయపడు. ఆయన తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. ఆయన మీద నువ్వు ఆధారపడితే, నీకున్నవన్నీ కూడా నువ్వు చెప్పుకుంటే తప్పకుండా దేవుడు విడిపిస్తాడండి. కనుక మరణముంది, కన్నీళ్ళు విడిచే పరిస్థితులు ఉన్నాయి, చుట్టూ అలుముకున్నాయి. అవన్నీ కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చూడండి, 55వ కీర్తన 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన అన్నాడు కూడా కదలనివ్వడు. మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకునేవాడు, మరణంలో ఆదుకుంటాడు, కన్నీళ్ళు విడవకుండా ఆదుకుంటాడు, నువ్వు పడిపోకుండా ఆదుకునే దేవుడు ఆయన. కనుక మనం చేయాల్సింది ఒకటే, సజీవుడైన దేవునికి మొరపెట్టడం అండి. కన్నీరు కాచే, ఆయన సన్నిధిలోకి వచ్చి కన్నీరు కాచే, దేవా ఏంటి నా పరిస్థితి అని భారాన్ని ఆయన మీద మోపండి. తప్పకుండా అన్నాడు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయన బిడ్డలైనటువంటి నీతిమంతులు ఆయన అన్నాడు కూడా కదలనివ్వడండి. ఎందుకంటే ఆయనే మన పక్షా నుండి. ఆ కింద వచనంలో కూడా అంటాడు, 55:22 వచనంలో, దేవా నేను నాశన కోపంలోకి వెళ్ళిపోతాను అనుకున్నాను, నాకు చుట్టుముట్టిన సమస్యలు అనేకములై ఉన్నవి, కానీ నా భారం నీ మీద వేశాను, నన్ను ఆదుకున్నావు. ఇది నేను కళ్ళారా చూస్తుంది ఏంటంటే, నాశన కోపంలో నీవు వారిని పడేశావు, రక్తాపరాధులను వంచకులు సగం కాలమైన బ్రతుకరు, కానీ నేనైతే నీ అందు నమ్మికుంచానయ్యా. దేవుని స్తోత్రం. నమ్మికుంచడం వల్ల ఏంటండి, ఎవరైతే సృష్టిస్తున్నారో, సృష్టించిన వారి అపాయాలు సృష్టించిన వారిని పడేస్తున్నాడంట. ఎక్కడ? నాశన కోపములో. అంత శక్తిగల దేవుడు అండి మన దేవుడు. కనుక నువ్వు దేని నిమిత్తం కుములుతున్నావో, దేని నిమిత్తం విచారపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, నీ విచారణ అంతా కొట్టివేసేవాడని నేనే, నీ గాయాలు కట్టువాడని నేనే, నీ సమస్యలన్నింటిలోంచి విడిపించి నీకు నెమ్మది కలిగించి సంపూర్ణమైనటువంటి ఆనందంతో సంతోషంతో నిన్ను ముందుకు నడిపించగలిగిన వాడని నేను ఒక్కడనే అంటున్నాడు. కనుక అలాంటి పరిస్థితుల్లో నుంచి విడిపించడానికి నా దేవుడు సమర్థుడని గుర్తుపెట్టుకో. అందుకనే 46వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు, ఓరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకోండి,
అన్ని జనుల్లో నేను మహోన్నతుని అవుతాను, భూమి మీద నేను మహోన్నతుని అవుతా. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అంత గొప్ప శక్తిగల దేవుడు మనకున్నప్పుడు ఎందుకు విచారపడుతున్నావు, బేజారిపోతున్నావు? దేవుని వైపు ఒక్కసారి చూడు. నీ చేతులెత్తి హృదయాన్ని మనసు ఏకం చేసి ప్రభువా అని ఆయన తట్టలా చూసి మాట్లాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఓరకొండుడి అంటున్నాడు ఆయన. దేవుని సందుకు వచ్చి మొరపెట్టుకున్న తర్వాత ఓరుకో. అన్ని జనుల్లో నేను మహోన్నతుని అవుతా, నేనే దేవుడిని తెలుసుకో. నీకు విడుదల కలగజేసేవాడిని తెలుసుకో. ధైర్యం ఇచ్చి నిన్ను నడిపించగలిగిన వాడిని తెలుసుకో. నీ కార్యములన్నీ సఫలం చేసేవాడని తెలుసుకో. నువ్వు ఎప్పుడైతే కన్యలతో దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తావో, నీ సమస్యలన్నీ చెప్పుకుంటావో, ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా ఆయన నీ దగ్గరికి వస్తాడో రాడో నాకు తెలియదు, నీ బంధువులు వస్తారో నాకు తెలియదు, నీ స్నేహితులు నీ దగ్గరికి వస్తారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. నీకున్న అపాయకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు, మరణకరమైనవి, నాశన కోపములు, కన్నీళ్లు విడిచే సందర్భాలు ఎదురైనప్పుడు, దేవుడు సజీవుడని, నీ దేవుడై ఉన్నాడని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. కన్నీరు కాచు, రోధించు. తప్పకుండా మనుషులెవరు రాకపోయినా, ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదరించకపోయినా, నీ కన్నీటి చూసిన వాడు నువ్వు ఓదార్చడానికి, ఆదరించడానికి ఏం చేస్తాడో తెలుసా? 59వ కీర్తన 9-10 వచనాలు. అయ్యా, నాకున్న పరిస్థితులను బట్టి భక్తుడు అంటున్నాడు అక్కడ ఏమనంటే, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నత దుర్గమైన దేవుడవు నీవే కదా, నీ కొరకు నేను కనిపెడుతున్నానని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్నాడు. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నువ్వు చూసి భయపడుతున్న వాటిని అలా పెట్టుకుని భయపడిపోతూ ఉంటే కుదరదు. వాటిని దేవునికి అప్పగించు. నా బలమా నీ కొరకు నేను కనిపెడుతున్నా, నువ్వు ఆలకించేవాడవని, ఆదరించేవాడవని, నా కార్యాలు సఫలపరిచేవాడవని నీ తట్టు నేను చూస్తున్నానయ్యా, నా కార్యములు సఫలపరచవని ఒక్క మాట అంటే దేవుడంట మనుషులు ఎవరు కలుసుకోకపోయినా తన కృపతో దేవుడు నిన్ను నన్ను కలుసుకుంటాడు. హల్లెలూయా! విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కలుసుకుంటాడండి. నా కొరకు పొంచి ఉన్న వారికి అంటే ఏ అపాయమైతే నా దగ్గర తీసుకొచ్చి నన్ను భయపెట్టాలనుకున్నారో వాటన్నిటినీ దూరపరచడానికి దేవుడు అంటున్నాడు, వారికి సంభవించిన దాన్ని నా కన్నులకు చూపించాడు ఆయన. అంటే మన పక్షాన్ని నిలబడేవాడు ఎంత గొప్పడో తెలుసా? నీ దగ్గరికి వస్తాడండి, నీ దగ్గరికి వస్తాడు, కన్నీరు విడుస్తూ చూస్తాడు. నా బిడ్డ యొక్క కన్నీటి నాట్యంగా మార్చాలనుకుంటాడు ఆయన. రోధించు దైవ సన్నిధిలో, నీ ప్రార్థన ఆలకించి దేవుడు భారం వేయి ఆయన మీద, నీ భారాన్ని తీర్చడానికి తోడుగా ఉన్నాడు. కనుక పిలిచినప్పుడు పలికే దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, మన దేవుడు గనక ఆయన తట్టు నువ్వు చూస్తే తప్పకుండా ఏం చేస్తాడంట? ఆయనే కోటగా ఉంటాడండి మరణకరమైన పరిస్థితుల్లో. 61వ కీర్తన మొట్టమొదటి వచనం నుంచి అంటాడు, దేవా నా మొర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గయ్యా, నా ప్రాణం తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు కదా, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉన్నావు కదా. యుగములు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల చాటున దాక్కుంటాను. ఎంత ప్రార్థన అండి చూడండి. ఎదురైన పరిస్థితులను బట్టి మరి భక్తుడు కూడా, దావీదు కూడా అంటున్నాడు, అయ్యా నా ప్రాణం తల్లడిల్లుతున్నప్పుడు భూదిగంతముల నుండి మొరపెడుతున్నా. అంటే ఎవరి వైపు నేను చూడట్లా, నాకెందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే దాని నుంచి విడిపించగలిగిన వాడు నువ్వే కనుక నీకే ప్రార్థన చేస్తున్నా. నువ్వు చూస్తావు, తప్పకుండా విడిపిస్తావు, నా దగ్గరికి వస్తావు, నేను నమ్ముకున్న వాడిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదయ్యా అని దావీదు ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడండి. తప్పకుండా దేవుడు ఏం చేశాడంటే కలుసుకున్నాడు, కృపతో కలుసుకున్నాడు. తల్లడిల్లిన ప్రాణాన్ని, సొమ్మసిల్లిన ప్రాణాన్ని, అలసిపోయిన ప్రాణాన్ని సంతోషంతో నింపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరణకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు, నీ కుటుంబంలో అపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, వేదన, రోదన, శోధన నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఇదిగో ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటున్నావు? నీ దేవుడు సజీవుడు అని గుర్తుపెట్టుకుంటున్నావా? నీ దేవుడు బలవంతుడని గుర్తుపెట్టుకుంటున్నావా? ఆయన వైపు చూసి సాగిలపడి ప్రార్థన చేసి నన్ను విడిపించే గొప్ప దేవుడు అని ఆయన సముఖంలో నువ్వు కన్నీరు కాచి అడగలుగుతున్నావా? అడిగితే తప్పకుండా ఇస్తాడండి, తప్పకుండా ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మామూలుగా మాట్లాడండి మనతో. నువ్వు నిజంగా దేవుని యొద్దకు వచ్చి ఆయన మీద ఆధారపడితే, నిజంగా ఆయన తట్టు చూడగలిగితే ఎందుకు కార్యాలు చేయడండి మన దేవుడు? ఎందుకు కార్యాలు చేయడు? నిత్యముగా దేవాది దేవుడు మనకు తోడై ఉంటాడండి, ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ప్రతిఫలం ఇస్తాడండి, ప్రతిఫలం ఇస్తాడు. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రం కాదు కానీ
దేవుని చిత్త ప్రకారం చేస్తే తప్పకుండా దేవాది దేవుడు నీ పట్ల నా పట్ల ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు. 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అడగండి, వెదకండి, తట్టండి, అడిగే ప్రతివానికి ఇస్తా, వెదికే ప్రతివానికి దొరుకుతా, తట్టే ప్రతివానికి తీస్తా. అక్కడ ఒక బోధ చెప్పాడు. ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామిస్తాడా? మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా పరలోకమందున తండ్రి తన్ను అడుగు వారికి ఏమడుగుతున్నావు? లాభం ఏదైనా ఉంటే మామూలుగా అడగం, కానీ చుట్టుముట్టినటువంటి పరిస్థితులను బట్టి నీ దేవుడు శక్తి గలవాడని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? అందుకని అంటున్నాడు ఇక్కడ, పరలోకమందున తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడుగా. మరణం నుండి తప్పిస్తాడు, కన్నీళ్ళు విడవకుండా కాపాడుతాడు, జారి పడకుండా నీ పాదాలు తప్పిస్తాడు. అన్నీ ఇచ్చే దేవుడు ఆయన, అన్నీ ఇచ్చే దేవుడు. కనుక ఏం చేయాలంట? దేవాది దేవుని యందు నిలబడి ఉండాలండి. ప్రార్థన చేయండి, ఆయన తట్టు చూడండి. ఎన్ని సమస్యలున్నా సమస్యల్లో దేవుని వైపు చూడమే మన పని. శ్రమ దినాన కృంగిపోకూడదు సుమా. కృంగేమా చేతగాని వాళ్ళం అవుతాం, మన దేవుని కూడా చేతగాని దేవుడిలాగా చేస్తాం. కానీ నిన్ను చుట్టుముట్టిన అపాయకరమైన పరిస్థితులను జయించాలంటే లోకాన్ని జయించిన ఒక వీరుడు ఉన్నాడు. ఆయనే నీనా తండ్రిని గుర్తెరుగు, ఆయన మీద ఆధారపడు, ఆయన తట్టు చూడు. తప్పకుండా దేవాది దేవుడు మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. నిజమేనండి, దేవుని సంధికి వచ్చి మొరపెడితే ఆయన తప్పకుండా నీ నా అవసరతలు తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ ఆత్మను ఆయన మీద నిలుపు. తప్పకుండా నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవాది దేవుడు నీ అవసరతలన్నీ తీర్చడానికి తోడుగా ఉన్నాడు. ఎవ్వరు విన్నా వినకపోయినా, ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం నీ దగ్గరికి వస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నేనున్నాను అని అభయం ఇస్తాడు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు మన కుటుంబంలో జరిగిస్తాడు. అట్టి నమ్మకం, నిరీక్షణ నీకుంటే లోకం మీద, లోక మనుషుల మీద ఆధారపడే నీ మనసును దేవుని మీద తిప్పు. నీకున్న బంధకాలన్నింటిలోంచి దేవుడు విడిపించి ఉన్నతమైన స్థానంలో నిన్ను కూర్చోబెడతాడు. ఈ మాటలు నిన్ను ధైర్యపరిస్తే 2 చేతులు దేవుని తట్టు చాపి, ప్రభువా నాకున్న భారాన్ని తొలగించని ఇప్పుడే తండ్రి వైపు చూస్తూ ప్రార్థన చేయి. నీ కోరికలన్నీ దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడా, నీకు వందనాలు నాయనా. ఈ దినము నా తండ్రి నీ వైపు చూస్తూ, నీ మీద ఆధారపడుతూ, నీవే శక్తి గలవాడవని, నువ్వే బలవంతుడవని, విడిపించువాడవని, ఇంకో నా ప్రభువా నిరీక్షణతో ఎదురు చూసే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. అయా చంచలమైన మనసు మాలోంచి తీసివేయండి. అక్కడో కొంతసేపు, ఎక్కడో కొంతసేపు కాకుండా నిజమైన రక్షకుడు అని నిత్యము నీతోనే ఉంటున్నా నీ మీద మా భారాన్ని వేస్తూ మా సమస్యలన్నీ నీతో చెప్పుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. నువ్వు విడిపించువాడవని, తప్పించువాడని గ్రహించిన మేము నీ ఎదుట సాగిలపడి నీ ఎదురు నుండి ఆశీర్వాదాలు పొందుకునేట్లు కృప చూపించమని వింటున్న మేమందరం కూడా ఈ మాటల వల్ల బలం పొందుకుని నీ వైపు చూసే ధన్యతనిచ్చి ప్రతి విషయంలో నిన్ను అడుగుతున్న ప్రభు నీ ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవడానికి కృప చూపించమంటూ మా విశ్వాసాన్ని పెంపొందింప చేయమంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన ప్రేమ వాత్సల్యతలు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం యుగ సమాప్తి వరకు తోడైన ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా,
కనికరించే వారు లేక కుమిలిపోతున్నా, పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే